హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా టీమిండియా జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా ఈ సిరీస్లో మరొక విజయాన్ని సొంతం చేసుకుంటే సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచింది గానీ ఆశించిన గొప్ప విజయమైతే దక్కలేదనే భావన మాత్రం కలుగుతోంది. ఎందుకంటే 39 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే జట్టును టీమిండియా ఆలౌట్ చేయలేకపోవడం టీమిండియా బౌలర్ల అసమర్థతను తెలియజేస్తోంది. అదే సమయంలో టీమిండియా పార్ట్ టైం బౌలర్లు అభిషేక్ శర్మ, శివన్ దూబే ఇద్దరు కూడా సగటున ఓవర్కు 12 పరుగులు సమర్పించుకున్నారు. ఇక రెగ్యులర్ బౌలర్ ఆవేష్ ఖాన్ సగటున ఓవర్కు 10 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే భారత బౌలింగ్ విభాగం అంత అద్భుతమైన ప్రదర్శన కనబరచలేదేమో అనే అనుమానం కలక్కమానదు. అదే సమయంలో అభిషేక్ శర్మను బ్యాటింగ్లో 3వ స్థానంలో దించడం కూడా అంత మంచి నిర్ణయం కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే అభిషేక్ శర్మకు ఓపెనర్గా కాకుండా మిగిలిన స్థానాల్లో మంచి రికార్డు ఉన్నట్లు ఎక్కడా రుజువు కాలేదు. ఎస్ఆర్హెచ్ జట్టులో కూడా అభిషేక్ ఓపెనర్గానే మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ పరిస్థితుల్లో అభిషేక్ శర్మను అనవసరంగా ఇతర స్థానాల్లో బ్యాటింగ్ చేయించడం వల్ల అతడి బ్యాటింగ్ సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంది అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి ఆయా ఫార్మాట్లకు తగ్గట్లు ఆటగాళ్లు ఆయా స్థానాల్లో స్థిరంగా వచ్చేలా చూసుకుంటే టీమిండియా మరింత మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ టీమిండియా బౌలింగ్ విభాగంలో మాత్రం లోపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి వీటిని సరిచేయాల్సిన బాధ్యత కొత్త కోచ్ గంభీర్ పైన ఉంది. ఈ విషయాలన్నింటినీ గంభీర్ ఎలా పరిష్కరిస్తారు అన్న విషయం ఆసక్తిగా మారింది. అభిషేక్ శర్మ ఏ స్థానంలో బ్యాటింగ్కు వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్ నుండి జట్టులో చేరిన జైస్వాల్, సంజు, దూబే ముగ్గురికి తుది జట్టులో అవకాశం కల్పించడం జరిగింది. గత మ్యాచ్లో సెంచరీ చేసిన అభిషేక్ ని పక్కన పెట్టే ఉద్దేశం లేకపోవడంతో అతన్ని 3వ స్థానంలో బరిలోకి దించారు. ఓపెనర్స్ గా దిగిన జైస్వాల్, గిల్ ఇద్దరూ ఆరంభం నుండి దూకుడుగానే ఆడడం ప్రారంభించారు. వీరిద్దరి భాగస్వామ్యం ఎలా విడదీయాలో తెలియక జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా రకరకాల ప్రయోగాలు చేశాడు. అవేమీ ఫలించకపోవడంతో చివరికి తానే రంగంలోకి దిగి 67 పరుగుల వద్ద ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ కి బ్రేకులు వేశాడు. 27 బంతుల్లో 133 స్ట్రైక్ రేట్తో 4 ఫోర్లు 2 సిక్సర్లు బాది 36 పరుగులు చేసిన జైస్వాల్ పెవిలియన్ కి చేరాడు. ఎప్పుడు ఓపెనర్ గా అదరగొట్టే అభిషేక్ 3వ స్థానంలో సెట్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. 9 బంతుల్లో 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. వికెట్స్ పడినప్పటికీ గిల్ మాత్రం చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ యాంకర్ రోల్ ప్రదర్శించాడు. 4వ స్థానంలో వచ్చిన రుతురాజ్ తో కలిసి 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గిల్, రుతురాజ్ ఇద్దరూ కూడా అదను చూసుకుని జింబాబ్వేని ఉతికేశారు. అసలే ఈ భాగస్వామ్యం జింబాబ్వేకి భారంగా మారితే ఆ జట్టు ఆటగాళ్లు కూడా కీలక సమయాల్లో క్యాచ్లు జారవిడిచి మిస్ఫీల్డింగ్లు చేసి ఇండియాకి మరింతగా సహాయం చేశారు. అయితే 49 బంతుల్లో 3 సిక్సర్లు 7 ఫోర్లు కొట్టి 66 పరుగులు చేసిన గిల్, ముజర్బానీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. గిల్ అవుట్ అయ్యాక రుతురాజ్ తన బ్యాటింగ్ స్పీడ్ ని మరింతగా పెంచాడు. దీంతో ఇండియా 200 స్కోరు చేస్తుందేమో అనుకున్న తరుణంలో ఆఖరి ఓవర్లో ముజర్బానీ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 182 పరుగుల వద్ద ముగిసింది. అంతేకాకుండా 28 బంతులకు 3 సిక్సర్లు 4 ఫోర్ల సాయంతో 49 పరుగులు చేసిన రుతురాజ్ ని అర్ధ సెంచరీ చేయకుండా అడ్డుకుని ఆఖరి ఓవర్లో అతడి వికెట్ కూడా ముజుర్బానీ దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన సంజు శాంసన్ 7 బంతుల్లో 12 పరుగులు చేయగా రింకు సింగ్ 1 బంతికి 1 పరుగు చేశాడు. జింబాబ్వే బౌలర్స్ లో రజా, ముజుర్బానీ చెరొక 2 వికెట్లు దక్కించుకున్నారు. 183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు ఆరంభం నుండి కూడా తడబడుతూనే ఇన్నింగ్స్ ప్రారంభించింది. 2వ ఓవర్లోనే ఓపెనర్ వెస్లీ మదివేరా 1 పరుగుకే ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ మారుమణి 13 పరుగుల వద్ద వెనుదిరిగాడు. 3వ స్థానంలో వచ్చిన బ్రియాన్ బెన్నెట్ 4 పరుగులకే ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో ఎగిరిపోయాడు. దీంతో జింబాబ్వే జట్టు 19 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో 4వ స్థానంలో వచ్చిన డియాన్ మైర్స్, 5వ స్థానంలో వచ్చిన సికిందర్ రాజా కొద్దిగా ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పటికీ సికిందర్ రాజా 15 పరుగుల వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ షాక్ నుండి తేరుకోకముందే అదే ఓవర్లో చివరి బంతికి 6వ స్థానంలో వచ్చిన క్యాంబెల్ 1 పరుగు వద్ద వెనుదిరిగాడు. దీంతో జింబాబ్వే జట్టు 39 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. దీంతో జింబాబ్వే జట్టు 100 పరుగుల లోపే ఆలౌట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డియాన్ మైర్స్, మదండే ఇద్దరూ కలిసి 6వ వికెట్ కు 77 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరిని అవుట్ చేయలేక భారత బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు. వీరిద్దరూ ఈ రేంజ్ లో బ్యాటింగ్ చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. మదండే 26 బంతుల్లో 37 పరుగులు చేశాక సుందర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా 4వ స్థానంలో వచ్చిన డియాన్ మైర్స్ మాత్రం చివరి ఓవర్ చివరి బంతి వరకు క్రీజ్ లో ఉండి టీమిండియా భారీ విజయం సాధించకుండా అడ్డుకున్నాడు.
49 బంతులాడిన డియాన్ మైర్స్ 133 స్ట్రైక్ రేట్తో 65 పరుగులు చేసి టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యలాగా మారాడు. అతడికి మసకడ్జా 10 బంతుల్లో 18 పరుగులు చేసి అండగా నిలిచాడు. దీంతో జింబాబ్వే జట్టు 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేయగలిగింది. 23 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. భారత బౌలర్స్లో వాషింగ్టన్ సుందర్ అద్భుత బౌలింగ్తో 4 ఓవర్లకు గాను 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆవేష్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టినప్పటికీ ఓవర్కు సగటున 10 పరుగులు సమర్పించుకుని కొద్దిగా నిరాశపరిచాడు. ఇక ఖలీల్ అహ్మద్ 1 వికెట్ మాత్రమే దక్కించుకున్నప్పటికీ 15 పరుగులు మాత్రమే ఇచ్చి మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. పార్ట్ టైం బౌలర్లుగా వ్యవహరించిన అభిషేక్ శర్మ 2 ఓవర్లకు 23 పరుగులు, శివన్ దుబే 2 ఓవర్లకు గాను 27 పరుగులు సమర్పించుకుని నిరాశపరిచారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.